నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం లలితా తంత్రమాలికలోని ఇప్పుడు 27వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. ఇప్పుడు నేను అడగబోయే సమస్య వచ్చేసి, అంటే చాలామంది నిత్య దీపారాధన చేస్తున్నా, నిత్యం దైవాన్ని కొలుస్తున్నా, గుడికి వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళకి మెంటల్ పీస్ అంటే ఏంటంటే దైవానుగ్రహం లేదు అన్న భావనలో, లేకపోతే దైవ చింతనలో అలా ఉంటూ ఉంటారు గురుగారు. సో మన మీద దైవానుగ్రహం ఉండేలాగా మనము, అంటే అది ఫీల్ అయ్యేలాగా ఫస్ట్ అసలు, సో దానికి తగ్గ పరిష్కారాన్ని తెలియజేస్తారా గురుగారు? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భగవంతుడు, అమ్మవారు అనుకోండి, అయ్యవారు అనుకోండి, వాళ్ళ పూర్తి తత్వం అర్థం కావాలి మనకి ఫస్ట్. అది ఎట్లా అంటే, మనకి లలితాసహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఆ నామాన్ని అర్థం చేసుకుంటే అసలు కరెక్టే కదా. అంటే ఆ పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంటుంది అందులో, లలితాసహస్రనామాల్లో. ఓం కామేశ్వర ప్రేమరత్న ప్రతి పని పనస్తని అని. అంటే ఏమిటి? కామేశ్వరుడు అంటే ఈశ్వరుడు, ఆ యొక్క శివుడు తన ప్రేమ రత్నాన్ని ఇచ్చినందుకు దానికి ప్రతిగా ఆమె తన యొక్క స్తన్యములు ఈ యొక్క భూమికి ఇవ్వడం జరిగింది. అంటే రవిచంద్రుడు సంబంధంగా అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం, ఈ విశ్వంలో పార్వతీ పరమేశ్వరు అంటే ప్రకృతి పురుషుడు, ఈ రెండు కూడా ఒకదానికొకటి కనెక్టివిటీలో నడుస్తున్నాయి. అలాగే మనం కూడా ఏంటంటే, ఎంతసేపు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, నాకు ఇది రావట్లేదు, అది అవ్వట్లేదు. అసలు నువ్వేం చేసావని అక్కడి నుంచి రావాలి? అవును. నాకు బాసు శాలరీ పెంచట్లేదు, నువ్వు శాలరీ పెంచేలా నువ్వు జాబ్ చేయాలిగా. కస్టమర్స్ రావట్లేదు, కస్టమర్స్ వచ్చేలా నువ్వేం చేస్తున్నావు అసలు ఫస్ట్? అవును. అంటే ఈ ప్రకృతి పురుషుడు అనే కాన్సెప్ట్, ఆ ప్రేమరత్నాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ప్రేమరత్నం ఇచ్చాడు అది. కాబట్టి ఇచ్చినందుకు తను ఇదిగా ఇచ్చింది. అంటే ఈ విశ్వం మొత్తము కూడా ఎంతసేపు నేనేం పొందుతున్నాను కదా, నువ్వేమి ఇస్తున్నావు కాబట్టి నీకేం వస్తుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే నిత్యం దీపారాధన చెయ్యరు, ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తారు, నాకు పని అయిపోవాలనుకుంటాడు. ఎట్లా అవుతుంది? అవును. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పక్కింటోళ్ళలో మనకు పరిచయం లేదు, సడన్గా వెళ్ళిపోయేది అడిగాం, ఇస్తారా? లేదు. అదే నువ్వు రోజు పాపం పొద్దున్నే పలకరించడం, లేకపోతే ఒక మంచి కమ్యూనికేషను, చక్కగా వాళ్ళు కారెక్కలు ఇట్లా పెట్టుకున్నా సరే, అయ్యో ఏం పర్లేదు ఉండేమండి అని వాళ్ళు ఒకేలా కొన్నిసార్లు జరుగుతుంటాయి మన సొసైటీలో. కారు ఏదో ముందే కారు ఉందని కొంచెం మన గేట్ దగ్గర వరకు పెట్టుకుంటారు. ఒక 10 నిమిషాలండి తీసేస్తాను అంటాడు పక్కింటి వాళ్ళు ఎవరు. అట్లా ఎట్లా నువ్వు తీయాల్సిందే, మా గేట్ ఎదురుగా పెడితే ఎట్లా అని గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ 10 నిమిషాలు కదా, ఏమైపోయింది, రోడ్డు మీదే కదా, తీసేసేయచ్చని. అంటే ఆ కన్వే చేసే విధానం వేరుగా ఉంటుంది. మనం అంటే నువ్వు ప్రకృతి అంటే ఎక్కడో నువ్వు ఓన్లీ చెట్లు, కొమ్మలు, ఆకాశము, నక్షత్రాలనే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది, దాంట్లో నువ్వు ఈశ్వరుని చూడగలుగుతున్నావా? దాంట్లో నువ్వు కనుక ఈశ్వరుని చూడగలుగుతూ ఈ యొక్క నామాన్ని ఎప్పుడైతే నువ్వు ఈ పంచకోణం ఉన్నటువంటి స్టార్ లాగా వేసి, 2 లోపలకు స్టార్ బయటకు స్టార్ లాగా వేసి 5 దీపాలు కనుక పెట్టి, అంటే ఒక పీట మీద ఇలా ముగ్గులాగా వేసుకొని, పీట మీద, ఎందుకంటే కింద అయితే మళ్ళీ అది పీట మీద వేసుకొని, లేకపోతే ఒక వస్త్రం పెట్టి వేసి ఈ మంత్రాన్ని గనక చేసుకుంటున్నట్లయితే, ప్రకృతి అంటే భగవంతుడు విడిగా ఏం లేడు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విశ్వంలో నిండున్నాడు. పరమేశ్వరుడు శివుడు అనగానే ఎక్కడో వేరుగా అక్కడేదో ఆకాశంలో ఉన్నాడు, లేకపోతే విష్ణు అంటే వైకుంఠంలో ఉన్నాడని కాదు. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి దాంట్లో ఉన్నాడనే కాన్సెప్ట్ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అప్పుడు నువ్వు అనవసరంగా నాకు ఇది అవ్వట్లేదు అనేది పోతుంది. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ రావాలి. అది తెలియకుండా ఎంతసేపు నేను ఆ పూజ చేశాను, ఈ పూజ చేశాను, నాకు ఆ ఫలితం రాలేదు, నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అనే దీంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అందుకే ఆ మిడిమిడి జ్ఞానంతో సగం అర్థం చేసుకొని, ఇంకొంతమంది ఏంటంటే నేను అడిగేది ఏంటి దేవుణ్ణి అని అనుకోవడం, లేకపోతే నాకు నిజంగా ఇస్తాడా అనేటువంటి, అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండడం వల్ల, పరిపూర్ణంగా ఆ యొక్క పరమాత్మను అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇవన్నీ. ఈ యొక్క నామం ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో పరిపూర్ణంగా మీకు మొట్టమొదటిగా భగవతత్వం అర్థమవుతుంది. భగవతత్వం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో పరిపూర్ణంగా, దాన్ని నమ్మకంగా చేస్తాడు, ఫలితం కూడా అదే విధంగా పొందుతాడు. ఓకే గురుగారు.
సో ఈ నామజపాన్ని 40 రోజులు 40 రోజులు చేయాలి, 40 నిమిషాలు చేయాలి రోజు చేయాలి. అది ఈ నామాన్ని ఎవరైతే చేస్తారో భార్యాభర్తల మధ్యన ఒక్కోసారి చూడండి, నేను ఎంతో చేస్తున్నాను కానీ అటు నుంచి ఏమి రావట్లేదు అంటుంటాడు భర్త, లేకపోతే భార్య అంటుంది నేను ఎంత అన్ని చేసి పెడుతున్నాను కానీ అక్కడ నుంచి ఏమీ నాకు రావట్లేదు అని. అటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోతాయి ఈ నామం వల్ల. ఓకే, అంటే శివ పార్వతుల నామజపం కనుక. ఎగ్జాక్ట్లీ. ఓకే గురుగారు, సో విన్నారు కదా, ఈ నామజపాన్ని 40 రోజుల పాటు రోజు నిత్యం 40 నిమిషాల పాటు కనుక గురుగారు చెప్పినట్లు చేసుకుంటే మీకు దైవ చింతన పెరుగుతుంది. అలాగే మీలో ఉన్న మదన కానీ వేదన ఎలాంటి అయినా కూడా తొలగిపోతాయి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.